అన్నా నువ్వు ఫోన్ పెట్టాయి అత్తున్నా. ఈడేంది ఇంకా అత్తలేడు, అక్కడనేమో పోరు వేడి ఎత్తుంది. ఏమైందిరా గింతసేపు తెచ్చినావా? ఇగోరా నీ కమిషన్ 100. మన ఊర్లోకి కొత్త అంటే దిగింది, ఆమె ఎవరన్నా? కొత్త అంట? నాకు తెలియకుండా ఊళ్ళకు కొత్త అంటే వచ్చిందా? నాకు తెలియదు అన్న, ఇవాళ చూసినాక మనవరా అని ఇంట్లో. అవునరా, వాని ఇల్లు మొన్నటిదాకా ఖాళీ ఉండేగారా? ఏమో అన్న, నేను ఇప్పుడే చూసినా, కానీ ఆంటీ సూపర్ ఉంది. మొన్న నర్సు కిరాయికి వస్తుందని చెప్పిండ్రా, ఆంటీ ఈ ఆంటీ కావచ్చు. ఏమన్నా తెలియదు, కానీ పక్కిలే కదా, తెలుసుకొని చెప్తే అన్న. సరే మరి తెలుసుకొని చెప్పు, పోయేస్తా. ఓకే అన్న. ఆంటీ 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 కాదు మేడం, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన నర్సరీ. సరే మేడం అనేది పిలుస్తా. ఇంతకీ ఎందుకు వచ్చినావు? మిమ్మల్ని ఒకసారి చూసి పోదామని. కాదు కాదు, నడుము ఒకటే గుంజుతుంది, గోళీలు ఇస్తారేమో అని వచ్చిన. నడుము ఒక్కటేనా, ఇంకా కాళ్ళు చేతులు ఏమైనా గుంజుతున్నాయా? నడుము ఒక్కటే ఆంటీ. కాదు మేడం, గోళీలు ఎత్తావు. దూరం చూస్తే ఏమో అనుకున్నా అని ఆంటీ మంచిగా ఉంది, లైన్ వేయచ్చు. ఇవి పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేసుకో. సరే మేడం. వీటితో పాటు ఆయింట్మెంట్ కూడా తెచ్చుకొని రాసుకో. సరే మేడం. అరే మన ఊర్లో ఒక అందమైన ఆంటీ దిగిందిరా, ముట్టుకుంటే మార్చిపోతుంది. అంత అందమైన అంటే మనోళ్ళు ఎప్పుడు దిగిందిరా? ఏమోరా, నేను కూడా ఇవాళ చూసిన. ఆమె నర్సట్రా, పోయి 2 గోళ్ళు కూడా అడకచ్చుకున్నా. అయినా ఇప్పుడు ఆంటీ గురించి నాకేం చెప్తున్నావురా? ఆంటీ నచ్చింది కాబట్టి నీకు చెప్తున్నారా, ఆంటీని ఎట్లా వేసి లైన్లో పెడతా. ఇక్కడ మానం ఉందారా? పోయి ఆంటీ లైన్లో పెడతా అంటున్నావు. నాకు నచ్చింది కాబట్టి పెడతా అంటున్నారా? ఆంటీ ఓకే అంటే పెళ్లి కూడా వేసుకుంటా. నీకు తలకాయ పని చేయట్లేదురా? ఆంటీ పెళ్లి చేసుకున్నా అంటున్నావు, వాళ్ళ మొగడింటే నీ బొక్కలు కొడతారు. ఆ ఆంటీకి పెళ్ళయిందంటవారా? పెళ్లి చేసుకోకుండా నీకోసం ఎదురుస్తూ ఉంటాయి. మరి పెళ్ళై మన ఎత్తు పిల్లలు కూడా ఉండి ఉంటారా? అవునా? మరి కాళ్ళకి మట్టల్లో మెడలో తాళలేదు. సరే నేను సార్ అడిగిపోయి తెలుసుకుంటా. ఏం కావాలి? గోళీ కావాలా? కాదు, నువ్వే కావాలి. తలకాయ తిరుగుతుందా? తిరుగుతుంది కాబట్టి నీ దగ్గరికి వచ్చిన. నీ గురించి మొత్తం తెలుసుకున్నా. నీ మొగుడిని విడిచిపెట్టినట్ట కదా? వాడు నన్ను విడిచిపెట్టలే, నేనే వాడిని విడిచిపెట్టినా. ఎవరిని విడిచిపెట్టినా ఇద్దరు విడిపోయారు కదా. ఇప్పుడు తోడు అని ఎంత నన్ను వాడుకో. ఈ ఊరు మొత్తం నీకు చెప్పినట్టు ఉంటుంది. ఈ ఊరింటదేమో కానీ నేనినా. ఇక్కడి నుంచి పో. నా అవసరం తీరుస్తే నీ అవసరాలకి ఏ లోటు ఉండదు. ఇంకొక్క మాట మాట్లాడితే 32 పళ్ళు రావుతాయి. నీకంటే మా ఊరి పాత నర్సనయం చెప్పినట్టు విన్నది, సుఖపడి పోయింది. అయితే దాని దగ్గరికే పో. ఫస్ట్ అది కూడా నీలాగా మొండికేసి, ఆ తర్వాత నా మాట విన్నది. నువ్వు కూడా అంతే, ఇక లేకపోతే రేపు. అది నీ కలరా?
తగ్గింది ఆంటీ, సారీ మేడం. మరి మళ్ళీ ఎందుకు వచ్చినా? మీతో నేను కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? సరే చెప్పు. మీకు పెళ్ళయిందా? అయింది. మరి మీ సార్ కనబడతలేడు? ఇద్దరం విడిపోయి 5 ఏళ్ళు అయింది. ఎందుకు విడిపోయారు? వాడు పెద్ద తాగబోతు, నా మీద అనుమానం ఎక్కువ. అలా విడిపోయా. అప్పటి నుంచి నర్స్ జాబ్ చేస్తూ ఒంటరిగా బతుకుతున్నా. సరేనండి, మీరేం బాధపడకండి, నేను మీకున్నా. నేనున్నా అంటే? అదే ఫ్రెండ్గా. సర్లే. ఇంతకు మీ పేరు చెప్పలేదు? శ్యామల. నా పేరు రాకేష్, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓ గుడ్. మిమ్మల్ని మేడం కాకుండా శ్యామల అని పిలవచ్చా? సరే పిలువు రాకేష్. సరే శ్యామల. ఏమైందిరా మామ నిన్న వేన సంగతి? ఏం రాలే, పళ్ళు రాలగొడతా. ఏ పోనీ తీరా, అది కాకపోతే ఇంకో ఆంటీ. ఆంటీని చూస్తే నువ్వు ఈ మాట నోరా, అక్కడే కార్ చేసుకుంటావు. అంత అందంగా ఉందారా? అత్తిలో ఒక సుందర్లా ఉంటుందిరా. అయితే రేపు వెళ్ళి నేను చూసేస్తారా? చూసొచ్చుడే కాదు, వర్కౌట్ చేయడానికి ట్రై చేయి. వర్కౌట్ ఏంట్రా, వర్కే చేసేస్తా. అరే నాకు ఆంటీ దగ్గర అయిందిరా. ఒక్క రోజులోనే? మరి నేను అంటే ఏమనుకున్నావురా? ఆంటీనైనా అమ్మాయినైనా అరగంటలో పడేస్తా. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావురా? రేపే ఆంటీకి ప్రపోజ్ చేసి తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటారా. నీకైనా పిచ్చారా? ఆంటీ పెళ్లి చేసుకోమంటారా? తను నా మనసుకు నచ్చింది, నేను చేసుకుంటా. మేడం మేడం, ఏం కావాలి? నర్సు దగ్గరికి ఎందుకు వస్తారు మేడం? ఏం గోళీలు కావాలి? చెప్తా గానీ మీరు వచ్చినప్పటి నుంచి చూస్తున్న ఇంట్లోనే ఉంటారు, డ్యూటీకి ఎందుకు పోతలేరు? చేసేస్తున్నా గానీ తక్కువ టైమే. కేసులు ఎక్కువ ఉన్నాయి కదా, అవే చూసొస్తున్నా. మరి జాగ్రత్త మేడం. నా జాగ్రత్తలో నేను ఉంటున్నలే. ఇంట్లో ఒంటరిగా ఉంటే బోర్ కొడతలేదా? ఇంట్లో ఖాళీగా ఉండా, ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటా. అయితే నా నెంబర్ తీసుకోండి, మీకు బోర్ కొట్టినప్పుడు వచ్చి కంపెనీ ఇస్తా. అవసరం లేదు, ముందు నువ్వు ఇక్కడి నుంచి నాడు. నెంబర్ తీసుకోండి మేడం, మీకు కూడా కోరికలు ఉంటాయి కదా. చెప్తే అర్థం కాదా? నాకు ఏ కోరికలు లేవు, ముందు నువ్వు ఇక్కడి నుంచి నాడు. రాత్రి అయితే వస్తా, నా నెంబర్ తీసుకోండి. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ముందు ఇక్కడి నుంచి నాడు. అందంగా ఉన్నావని పొగరా, నా మాట ఇంటే సుఖపడతావు, లేదంటే నరకం అనుభవిస్తావు. నీ బెదిరింపులకు భయపడే రకం కాదు నేను. నేను ఎలా లొంగ తీసుకోవాలనో నాకు బాగా తెలుసు. ఒంటరి ఆడదంటే అందరికీ లోకమే. ముఖం చూస్తా అంటే ఆంటీ తిట్టినట్టుంది. నువ్వు చెప్పింది నిజమేరా, ఆంటీ మనకు లొంగేలా లేదు. మరి వదిలేద్దామా? అంత అందమైన ఆంటీని ఎలా వదిలేస్తాంరా? అయితే మరి ఏం చేద్దాంరా? మన మాట వినని ఆడదాన్ని ఏం చేస్తామో దీన్ని కూడా అదే చేద్దాం. అంత మంచి టైం చూసి ప్లాన్ అమలు పరుస్తుంది. లోపలే ఉన్నాను రా రాకేష్. దా కూర్చో. నీకు నా మనసులో ఉన్న మాట చెప్పాలి. ఏంటా మాట? నువ్వంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? నీకు మంచి భవిష్యత్తు ఉంది, బాగా చదువుకో. నేను కాలేజ్ ఫస్ట్ ర్యాంక్ అన్ని, మన పెళ్ళి నా చదువుకు అడ్డం రాదు. పెద్ద నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నావా? ఈ వయసులో అలాగే అనిపిస్తుంది, తర్వాతే తెలుస్తుంది జీవితం అంటే ఏంటో. నాకు అన్నీ తెలుసు శ్యామల, నువ్వు నా మీద నమ్మకం ఉంచు, నేను నిన్ను పోషిస్తా. నీకు మంచిగా చెప్తే అర్థం కావట్లేదా? ఇంకోసారి పెళ్లి అన్నావు అనుకో, చంప పగులుతుంది. అది కాదు శ్యామల, నా మాటను చెప్తే అర్థం కాదా? నడు ఇక్కడి నుంచి. నిన్ను పెళ్లి చేసుకోకుండా వదలను. ఇక్కడి నుంచి నడు. ఆ ఊళ్ళో సిద్ధుగాడు, ఈ ఊళ్ళో వీడు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అక్కడి నుంచి ఎట్లాగో తప్పించుకొని వస్తే ఇక్కడ వీడు తయారయ్యాడు. చెంపకేమైందిరా, దొమ్మ కొట్టిందా? కాదురా, శ్యామల లాంటి కొట్టింది. మరి చెప్తే విన్నవారా? అద్దంటే ఆంటీ జోలికి పోయాను, చెప్ప వాళ్ళ కొట్టుకున్నావు. నన్ను ఎన్ని దెబ్బలు కొట్టినా ఆంటీని పెళ్లి చేసుకోకుండా మాత్రం ఉండరా. వీడిగా మారాడు.
నువ్వు లేని బతుకు నాకు అద్దు శ్యామల. నిజంగా నా గురించి రాకేష్ ఆత్మహత్య చేసుకుంటే అసలు వాడిది టీనేజ్. ఈ వయసులో ఏది రేటో ఏది రంగో తెలియదు వాడికి. నా కోసం ఒక ప్రాణం పోవడం నాకు ఇష్టం లేదు. ఎలాగైనా సరే శ్యామలను అనుభవించాలి. దానికి నా దగ్గర ప్లాన్ ఉందిరా. ఏంటా ప్లాన్? ఇదేరా ప్లాన్. ప్లాన్ అని ఖర్చీఫ్ తీసినవేంద్రా? ఇది మామూలు కర్చీఫ్ కాదురా, మత్తు మందు స్ప్రే చేసిన కర్చీఫ్. అర్థమైంది. ఈ ఖర్చీఫ్తో శ్యామ లాంటి ముక్కు నోరు మూసి ఖతం చేసేద్దాం. ఎస్ అంతే. నువ్వంటే నాకు ఇష్టమే. మనం పెళ్లి చేసుకున్నాం. నిజమా? నిజమే రాకేష్. నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకున్నాను అనుకోలే శ్యామల. ఒప్పుకున్నాను కదా. సరే కానీ నాకు ఒక పని చేసి పెట్టు. సరే చెప్పు శ్యామల, నీకోసం నా ప్రాణమే ఇస్తా. ప్రాణం ఏం అవసరం లేదు కానీ కరీంనగర్కి వెళ్ళి రాధా మెడికల్ షాప్లో నా పేరు చెప్పు, కొన్ని మెడిసిన్స్ ఇస్తాడు, అవి తీసుకుంటా. సరే శ్యామల, ఇప్పుడే పోయేస్తా. తొందర ఏం లేదు, మెల్లగానే పోయినా. సరే. శ్యామల, శ్యామల, శ్యామలని శ్రీకాంత్ నరేష్ మొత్తం ఇచ్చి రేపే చంపేసిరా. శ్యామల బాడీని పోస్ట్ మార్టం తీసుకెళ్ళిరా. శ్రీకాంత్ నరేష్ని పోలీసులు పట్టుకెళ్ళిపోయారు.